శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరంలో జూలై నెలలో మనకి 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల గృహ శంకుస్థాపనకి, గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, అద్దె ఇల్లు మారటానికి పంచాంగం ప్రకారం ఏ ఏ ముహూర్తాలు ఉన్నాయో క్లియర్గా నేను తెలియజేస్తానండి. ఈ జూలై నెలలో వచ్చేసి మనకి ఆషాఢ మాసం శుద్ధ షష్ఠీ తేదీ నుంచి 1వ తేదీ నుంచి ప్రారంభమై శ్రావణ మాసం సప్తమి తేదీ వరకు మనకి సరిగ్గా 31 రోజులైతే ఈ జూలై నెల అయితే ఉంటుందండి. ఎన్నో ముఖ్యమైనటువంటి పర్వదినాలు అయితే మనకి ఈ జూలై నెలలో అయితే రావడం జరిగింది. ఈ జూలై నెలలో ఒక్కొక్క రోజు తిథి, వారం, నక్షత్రం, ఏ రోజున ఏ శుభకార్యాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఉపయోగపడితే చూడండి. ఇప్పుడైతే మనం ఈ జూలై నెలలో గృహప్రవేశానికి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జూలై నెలలో మనకి 24వ తేదీ వరకు ఆషాఢ మాసం అనేది ఉంటుంది. 25వ తేదీ నుంచి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఆషాఢ మాసం ఉన్నన్ని రోజులు కూడా మనము సొంత ఇంటికి సంబంధించినటువంటి గృహ ప్రవేశాలు కానివ్వండి, గృహ శంకుస్థాపనలు ఇలాంటివన్నీ కూడా మనం జరిపించమండి. కానీ మనం రెంట్ హౌస్, అద్దె ఇల్లుకి అయితే మనం మారచ్చు. మరి ఏ ఏ డేట్స్ అయితే అనుకూలంగా ఉన్నాయో అన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తానండి. ముందుగా ఈ జూలై నెలలో 2వ తేదీన బుధవారం సప్తమి తిథి, ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజైతే మనము అద్దె ఇల్లు మారడానికి మాత్రమే మనకి అనుకూలంగా ఉంది. తర్వాత జూలై 7వ తేదీన సోమవారం ద్వాదశి తిథి, అనురాధ నక్షత్రం. ఈ రోజు కూడా మనకి ఓన్లీ అద్దె ఇల్లు మారటానికి మాత్రమే మనకి అనుకూలంగా ఉందండి. తర్వాత జూలై 9వ తేదీన బుధవారం చతుర్దశి తిథి, మూలా నక్షత్రం అండి. ఈ రోజు కూడా ఓన్లీ అద్దె ఇల్లు మారటానికి మాత్రమే మనకి అనుకూలంగా ఉంది. తర్వాత జూలై 13వ తేదీ ఆదివారం తదియా తిథి, శ్రవణ నక్షత్రం. నక్షత్రం ప్రకారం ఈ రోజైతే మనకి అద్దె ఇంటికి మారటానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత జూలై 14వ తేదీ సోమవారం చవితి తిథి, ధనిష్ట నక్షత్రం. ఈ రోజు కూడా మనము అద్దె ఇల్లు మారటానికి మాత్రమే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 26వ తేదీన శనివారం విద్యా తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈ రోజు శ్రావణ మాసంలో మనకి విద్యా తిథి అండి. 2వ రోజున ఈ రోజైతే మనకి సొంత ఇంటికి సంబంధించినటువంటి గృహప్రవేశాలు, గృహ ఆరంభాలు, శంకుస్థాపనలు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి 26వ తేదీ అయితే అనుకూలంగా ఉంది. తర్వాత 28వ తేదీన సోమవారం చవితి తిథి, పుబ్బా నక్షత్రం. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనకి, అద్దె ఇల్లు మారటానికి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజైతే అనుకూలంగా ఉంది. తర్వాత 29వ తేదీన మంగళవారం అండి. ఈ రోజు కూడా పంచాంగం ప్రకారం ముహూర్తాలు అనేటివి ఉన్నాయండి. నేను చెప్పేటువంటి ఈ ముహూర్తాలన్నీ కూడా అందరికీ ఒకలా ఉండవండి. వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ముహూర్త టైమింగ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా అయితే డేట్స్ అయితే ఇవేనండి. తర్వాత 30వ తేదీన బుధవారం షష్ఠీ తిథి, హస్త నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి, గృహ శంకుస్థాపనకి అన్నిటికీ మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 31వ తేదీన గురువారం సప్తమి తిథి, చిత్తా నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి, గృహ శంకుస్థాపనకి, అద్దె ఇల్లు మారటానికి అన్నిటికీ మనకి ఈ రోజు అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇదండి ఓవరాల్గా అయితే మనకి ఈ జూలై నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల. నేనైతే ఇప్పుడు మళ్ళీ మీకు డేట్స్ అనేవి క్లియర్గా తెలియజేస్తానండి. ఈ జూలై నెలలో జూలై 2వ తేదీ, జూలై 7వ తేదీ, జూలై 9వ తేదీ, జూలై 13వ తేదీ, జూలై 14వ తేదీ, జూలై 26వ తేదీన, జూలై 28వ తేదీన, జూలై 29, జూలై 30, జూలై 31 ఈ రోజుల్లో మాత్రమే మనకి ఈ జూలై నెలలో గృహప్రవేశానికి సంబంధించి, అలానే సొంత ఇంటికి సంబంధించినటువంటి ముహూర్తాలు, అద్దె ఇల్లు మారటానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.